ఉసిరికాయ పచ్చడి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఉసిరికాయలు కిలో, చింతపండు 120 గ్రామ్స్, చిన్నులపాయలు 50 గ్రామ్స్, ఎండుమిరపకాయలు 10, ఆవపిండి 50 గ్రామ్స్, ఆవాలు 2 టేబుల్ స్పూన్స్, కారం 80 గ్రామ్స్, మెంతిపిండి 1 టేబుల్ స్పూన్, ఉప్పు 80 గ్రామ్స్, పసుపు ½ టీ స్పూన్, శనగ నూనె 500 గ్రామ్స్. ఉసిరికాయ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఉసిరికాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ శనగ నూనె వాడుతున్నాం కాబట్టి ఆయిల్ కొద్దిగా పైకి పొంగుతూ ఉంటుంది. ఉసిరికాయలను మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కాయను ప్రెస్ చేస్తే సాఫ్ట్గా అవుతుంది. అప్పుడు ఉసిరికాయ వేగిపోయినట్టు. ఇప్పుడు ఉసిరికాయలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే మిగతా ఉసిరికాయలను కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో నానబెట్టిన చింతపండు, వాటర్ పోసి మిక్సీ వేసుకోవాలి. ఇలా మిక్సీ వేసుకున్న జల్లెడ బుట్టలో తీసుకొని చింతపండు ప్యూరీని తీసుకోవాలి. చింతపండును మిక్సీలో వేయడం వలన చింతపండు ప్యూరీ ఫాస్ట్గా తీసుకోవచ్చు. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని చింతపండు రసం వేసి కలుపుకోవాలి. ఈ విధంగా చింతపండులోని వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి దగ్గర పడుతుంది. ఇప్పుడు మిక్సీ జార్లో చిన్నులపాయలు వేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఉసిరికాయల్లో ఉప్పు, కారం, పసుపు, ఆవపిండి, మెంతిపిండి, చిన్నులపాయలు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చింతపండు ప్యూరీ వేసి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో పోపు వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పోపును పచ్చడిలో వేసి కలుపుకోవాలి. పచ్చడిలో ఆయిల్ సరిపోకపోతే మరికొద్దిగా వేసి వేడి చేసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు పచ్చడిని జాడీలో కానీ గ్లాస్ బాటిల్లో కానీ స్టోర్ చేసుకుంటే 1 year వరకు నిల్వ ఉంటుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ పచ్చడి రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.